ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాం. ఇది గోచారంలో ఉంటున్న గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి ఇంకో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకుని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నం అయింది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీన రాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి గనక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు గనకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశ జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, వచ్చాడు గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇది అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడు అని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలా మంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్త రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్ లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2024 అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురువు గారు ఈ మాసంలో అంటే 9వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడికి చూడండి, తులారాశి స్వక్షేత్రము, వృశ్చిక రాశి శత్రుక్షేత్రం. శుక్రుడు ఉన్నట్లు కనుకైతే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు. ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే పూర్తిగా ఇక్కడ
ఏ గ్రహము యోగించట్లేదండి. మిశ్ర ఫలితాలు ఏ గ్రహాలు ఇస్తున్నారని తెలుసుకోవడానికైతే మిశ్ర ఫలితాలు అంటే ఈ మాసమంతా కూడా ఏ గ్రహము కూడా ఒకే రాశిలో ఉండట్లేదు. అక్టోబర్ 17 తర్వాత సూర్యుడు లాభస్థానానికి వస్తున్నాడు. తర్వాత అక్టోబర్ 10 తర్వాత బుధుడు లాభస్థానానికి వస్తున్నాడు. తర్వాత శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండి మళ్ళా వ్యయస్థానానికి వచ్చేస్తున్నాడు. సో ఇలా మిశ్ర ఫలితాలు ఇచ్చే గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు. కాస్తలో కాస్త గురువు వక్రించి సంచారం అనేది అంటే అక్టోబర్ 9వ తేదీ తర్వాత గురువు గారు వక్రించబోతున్నారు వృషభ రాశిలో. అది కూడా కాస్తలో కాస్త కొద్దిగా ప్లస్గా మారుతుంది. ఇక్కడ ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు సప్తమ స్థానంలో పంచమాధిపతి అయిన కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు సప్తమ స్థానంలో ఉంటున్నాడు. ఇది కాస్తలో కాస్త ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక రకంగా టెన్షన్ ఉంటుంది. భార్య లేదా భర్త మీద కావచ్చు, వృథా కోపం కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, వృత్తి విషయంలో కావచ్చు, మాట్లాడే ఒక విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త ఏదో ఒకటి ప్రమాదం. మాట్లాడేటప్పుడు రఫ్ గా మాట్లాడము, ర్యాష్ గా మాట్లాడము, ప్రమాదాలు తెచ్చుకోవడము, లేదా ఎక్కువగా ఖర్చులు పెట్టడము, అక్కడ లబ్ధి తక్కువ రావడము, ఇలా ఎక్కువగా ఉంటుంది. భార్య లేదా భర్త మీద చిరాకు పడడం లాంటివి, వాళ్ళ మీద ఏదో వేరే వాళ్ళ మీరేదో తప్పు అయి ఉంటుంది, భార్య భర్త మీద కొద్దిగా వాళ్ళ మీద కోపం అవ్వడము, ఎవరో చేసిన కోపానికి వీళ్ళ మీద మీరు కోపం తీర్చుకోవడము, ఇలా ఉంటుంది ఎక్కువగా. తర్వాత చతుర్థ స్థానంలో రాహువు, తర్వాత ఈ యొక్క పంచమాధిపతి అయిన కుజుడు అక్టోబర్ 20వ తేదీ తర్వాత అష్టమానికి వచ్చేస్తాడు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, కుటుంబ విషయంలో జాగ్రత్త, అన్నదమ్ముల విషయంలో జాగ్రత్త, ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. తర్వాత మీ యొక్క ప్రాపర్టీ పత్రాల విషయంలో జాగ్రత్త. బ్లైండ్ గా ఎవరిని నమ్మకండి. బ్లైండ్ గా ఎవరిని నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. నాకు ఆ ప్రాపర్టీ తక్కువ రేటుకి వస్తుంది, ఈ ప్రాపర్టీ తక్కువ రేటుకి వస్తా ఉంది అని మీరు వాళ్ళకి అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చినట్లయితే మీరు కొద్దిగా నష్టపోయే సూచనలు ఉంటాయి. తర్వాత మీ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు ఇచ్చుకోవడము, అప్పులు తీసుకోవడము, ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్, ఇలాంటి ఒక ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ఉద్యోగం విషయంలో ఎక్కువ స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత తల్లి తండ్రి ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఎక్కడో ఒక చోటు భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భయం ఎక్కువగా ఉంటుంది. ఏదో తెలియని దిగ్భ్రాంతి ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా ఎటు చూసినా ఒక భయం లాగే కనిపిస్తూ ఉంటుంది అనే ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కాస్తలో కాస్త గురువు గారు వక్రించడము, నవమాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఆయన నీచపడినప్పటికీ లాభస్థానం సంచారం కాబట్టి కాస్తలో కాస్త మీకు ఇబ్బందులు రాకుండా ఏదో ఒక పూర్వపుణ్యం అనేది మిమ్మల్ని మీరు చేసిన మంచి ఇప్పుడు ఈ సమయంలో కాస్తలో కాస్త మీకు దాన్ని సేవ్ చేస్తుందని తెలుసుకోవచ్చు. అయితే కుజుడు అష్టమ స్థాన సంచారం, నీచ స్థానంలో సంచారము అంత మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం విషయంలో వాహనం ప్రమాదం అయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత నీళ్లు విషయంలో నీటికి సంబంధించినది అంటే స్విమ్మింగ్ రాకుండా నీళ్ళలోకి దిగడం లాంటిది, సో ఇలాంటివి చేయకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. సో ఇలా కొద్దిగా ధనుసు రాశి వాళ్ళకి కాస్త ఎటు చూసినా కాస్త మిశ్రమ కాలము, కాస్త ఇబ్బంది కూడా ఎక్కువగా ఉండే సూచనలు ఉంటాయి. శని కుజుల ఒక సమసప్తక దృష్టిలు, అష్టమ దృష్టిలు ఇవన్నీ కూడా కాస్త మీకు ఇబ్బంది తెచ్చిపెట్టడానికి కుటుంబంలో కావచ్చు, గృహంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు ఇబ్బంది ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా నవధాన్యాలను కూడా తప్పనిసరిగా 9 రోజులు వరుసన రాత్రిపూట నానబెట్టేసి ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉన్న ఆవులకో ఎద్దులకో తినిపించడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఈ యొక్క కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని ఎవరికైనా యాచకులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి వారికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి లేదా లక్ష్మీనరసింహ స్వామి వారికి ఒక 9 రోజులు వరుసన పాలతో, కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.